హాయ్ హలో నమస్తే. నేను కవిత. ఇన్వెస్ట్మెంట్ గురించి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారండి. నిజానికి వాళ్ళ లైఫ్ టైంలో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయని వారు కూడా ఇతరులు ఇన్వెస్ట్మెంట్ చేసి లాభాలు పొందిన దాని గురించైనా వారి జీవితంలో డిస్కషన్కైనా వచ్చి ఉంటుందండి. ఒక మాటలో చెప్పాలి అంటే నిజానికి ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించని వారు ఎవరు ఉండరని చెప్పాలి. ఇంతకీ వాస్తవానికి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? దాని గురించి ఎవరైనా ఆలోచించారా చెప్పండి. నాకు తెలిసినంత వరకు నెంబర్ 1 అండి, ఇన్వెస్ట్మెంట్కి మరో పేరు 99% సకల సమస్యలకు మెడిసిన్ అని నేను అంటానండి. నెంబర్ 2, ఇన్వెస్ట్మెంట్ చేశాము అంటేనే మనము ఆనందంలో ఐక్యమైనట్టే లెక్క అండి నా దృష్టిలో. నెంబర్ 3, ఈ రోజున మన జీవితానికి ఆధారమైన ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేశాము అంటే నేచర్లో ఉన్న ఆనందం మన ఇంటికి వచ్చి తీరుతుందండి. మన కుటుంబానికి, మన పిల్లలకి ఎనలేని ఆనందాన్ని, ధైర్యాన్ని కూడా ఇస్తుంది. నిజానికి వాస్తవానికి కూడా మన పిల్లల కోసం ఒక అంతిమ లక్ష్యం మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అండి. నెంబర్ 4, ఇన్వెస్ట్మెంట్ అనేది అతడు ఆమె సాటి మనుషులతో సమస్త సృష్టితో సుఖంగా జీవించమని చెప్తుంది అండి. నెంబర్ 5, ఇన్వెస్ట్మెంట్కి మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి భేదం లేదు అని నేను అంటాను. నెంబర్ 6, ఎనీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎంతో కొంత మనకు శాంతినే ఇస్తుందండి. నెంబర్ 7, మన మానవ జీవితంలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక భాగం కావాలి. సో మన ఇన్వెస్ట్మెంట్కి హైదరాబాదు ఒక చిరునామా అండి. సో హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ.